నువ్వు ఏ క్లాస్ చిట్టి నువ్వు ఏ క్లాసు? ఫస్ట్ క్లాసా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు చిట్టి? ఏ క్లాసు నువ్వు? ఫస్ట్ క్లాసా? నువ్వు ఏ క్లాసు? నువ్వే క్లాసు? ఫస్ట్ క్లాసా? నీ ఏం పేరు? ఏ క్లాసు నువ్వు? ఓకే. తర్వాత నీ పేరు ఏం పేరు? శ్రీయాంశ. ఏ క్లాసు నువ్వు? సెకండ్ క్లాసా? నీ పేరు ఏం పేరు? ఏ క్లాసు నువ్వు? ఫస్టా? నీ పేరు చిట్టి? వీణా. అందంగా ఉన్నావు బాగా నువ్వు. ఏ క్లాసు నువ్వు? థర్డ్ క్లాసా? మీ ఇద్దరు పేరు ఏం పేరు? మీరు ఏ క్లాసు ముగ్గురు? ఏ క్లాసు? ఫిఫ్త్ క్లాసా? నీ పేరు చిట్టి? థర్డ్ క్లాసా? నీ పేరు? ఏ క్లాసు నువ్వు? ఫోర్త్ క్లాసా? మీ అందరి పేరు ఏ క్లాస్? మీరు అందరూ ఫోర్త్ క్లాసా? అంటే ఇప్పుడు మొత్తం మీరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇది ఒకటే క్లాసు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఒక రూము, సెకండ్ క్లాస్కు, థర్డ్ క్లాస్కు, ఫోర్త్ క్లాస్కు, ఫిఫ్త్ క్లాస్ సపరేట్ రూమ్ అయితే లేదు కదా? మరి మీకు ఇబ్బంది అయితే లేదా అందరు ఒకటే క్లాస్లో ఉంటే? ఇబ్బంది అవుతుందా? మీరు అంటే మరి రూమ్స్ సపరేట్ కావాలా మీకు? ఓకే ఓకే, సపరేట్ కావాలని చెప్పండి. మరి ఎవరి క్లాస్ వాళ్ళకు? ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ కావాలా? చెప్పండి. ఓకే ఓకే, రైట్. ఇది కరీంనగర్ జిల్లా చీరుమాడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్. అంటే 1వ తరగతి నుంచి 5th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రైమరీ స్కూలు. ఎప్పటి నుంచో దాదాపు ఒక 5 నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒకటే బిల్డింగ్ ఉంది. అంటే 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు మొత్తం 22 మంది విద్యార్థులు. ఈ 22 మంది విద్యార్థులను ఒకటే తరగతి గదిలో, ఇప్పటిదాకా మనం చూసినట్టుగా ఒకటే తరగతి గదిలో గత కొన్నేళ్ళ నుంచి కూడా మరి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ తరగతి గది వాళ్ళకు ఉండాల్సినటువంటి పరిస్థితుల లోపల మరి అందరినీ ఒకే దగ్గర పెట్టడం వల్ల విద్యార్థులకు కూడా ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే 5వ తరగతి వరకు 5వ తరగతికి ఒక క్లాస్ ఉండాలి, గది ఉండాలి. 4వ తరగతి కూడా ఒక తరగతి గది ఉండాలి. 3వ తరగతికి వాళ్ళకి సపరేట్ ఉండాలి. 2వ తరగతి కూడా వాళ్ళకి సపరేట్ ఉండాలి. 1వ తరగతి కూడా వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఇట్లా కాకుండా మరి ఒకటే తరగతి గదిలో విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి దీనికి సంబంధించి దాంతోపాటు ఇది లాలేపల్లి అంటే పూర్తిగా పక్కన ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీ తర్వాత గంగిరెద్ది కాలనీకి సంబంధించినటువంటి వార్డు, అంటే గ్రామంలో 12వ వార్డు మొత్తం కూడా ఎస్సీ కాలనీ ఉంటుంది. మరి ఎస్సీ కాలనీ అని నిర్లక్ష్యమా లేకపోతే మరి పార్షియాలిటీ చూపిస్తుర్రా? ఎన్నోసార్లు కూడా ఉన్నతాధికారులకు చెప్పినా కూడా ఈ నూతన బిల్డింగు ఏ తరగతి గదికి ఆ తరగతికి కట్టేయాలని చెప్పినా కూడా ఎక్కడ కూడా అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఈఓ మేడం కూడా చెప్పినా కూడా మరి వాళ్ళు మరి మండల సంబంధించిన అధికారుల మీటింగ్లో అంటా ఉన్నారు. డిఓ గారు కూడా అంటా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. దాంతోపాటు ఇప్పుడు విద్యార్థులు, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా 14 ఇయర్స్కు దాంతోపాటు విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉన్నది, ఇక్కడ చెట్లు కూడా కొట్టేయాలంటున్నారు. కోతులు వచ్చి కూడా వాళ్ళకి చదువుకునే సందర్భంలో డిస్టర్బ్ చేస్తున్నాయి, వాళ్ళని కరుస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వరండాలో కూడా బయట కూర్చున్నప్పుడు వాళ్ళు మరి అంతమంది విద్యార్థి ఒకటే తరగతిలో ఉండేసరికి డిస్టర్బ్ అవుతూ ఉన్నది. కాబట్టి తరగతి మన వరండాలో కూర్చుంటున్నారు, వరండాలో కూడా కోతులు వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మరి విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద మండల ఎంఈఓ పావన్ మేడం కానీ, విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలి. మరి విద్యాశాఖకు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రభుత్వ విద్యను మెరుగు చేస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత చిన్న సమస్య గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ సమస్య వెంటాడుతూనే ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలి. అంటే ఏ తరగతికి ఆ తరగతి గదిని నిర్మించాలి. తర్వాత పాత గది కూడా ఉన్నది, అది కూడా డిస్మాంటిల్ చేయాలని కూడా
మరి ఈ ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులని ఈ గ్రామం తరపున కోరుతా ఉన్నాం.